సాయిల్లో కూడా వేస్తాము, అలాగే చెట్టు మీద కూడా చల్లుతూ ఉంటాం అనమాట. రెగ్యులర్గా ఈ టమాటా మొక్కల్లో, మిరప మొక్కల్లో, వంగ మొక్కల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ఈ ఆకుముడత ఎక్కువగా అవుతుంది అనమాట. అంటే ఆకులు ముడుచుకుపోతూ ఉంటాయి. అలాగే దానికి పూలు వచ్చినా కూడా పూలు పడిపోతూ ఉంటాయి, చిగుళ్ళు ఎండిపోతూ ఉంటాయి. అయితే చాలామంది ఏం చేస్తారంటే అవి ఇంకా పూలు రావట్లేదు కదా అనేసి కొట్టేసి పడేస్తూ ఉంటారు, లేకపోతే మొక్క తీసేస్తుంటారు. అలా చేయకుండా కొన్ని టిప్స్ ఇవి మనం ఫాలో అయ్యామనుకోండి, మళ్ళీ పూత మళ్ళీ కాయలు బాగా వస్తాయి. నార్మల్గా హెల్తీగా గ్రో అవుతుంది అనమాట ప్లాంట్స్. అన్ని ప్లాంట్స్ కూడా బాగా గ్రో అవుతాయి. అయితే నాకు కూడా ఇలాగే టొమాటో మొక్కలకి ఇలాగా చిగుళ్ళన్నీ ఇలా ఎండిపోవడము ఇలా జరుగుతుంటే ఒక ఫ్రెండ్ ఉన్నారనమాట ఆఫ్రికాలో, ఆయన సైంటిస్ట్. ఆయనకి అడిగితే కూడా అతను ఏమన్నారంటే ఈ సాయిల్ అంతా తీసేయాలండి, వైరస్ వచ్చింది, ఆ సాయిల్ మొత్తం తీసేసి ఆ ప్లాంట్ దూరంగా ఎక్కడైనా పడేయాలి అని చెప్పారనమాట. సరే ఇంకా నేను ఏం చేశానంటే ప్లాంట్ దగ్గరికి ఏ ప్లాంట్స్ కి పెట్టకుండా దూరం పెట్టానమాట ఆ ప్లాంట్